యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవేదనలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి మరొక వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే నోహో కాలంలో జలప్రలయం పంపించిన దేవుడు మరి ఇప్పుడు మళ్ళా పంపించాడు మహాప్రలయం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ వీడియో ఎందుకు దేవుడు నాకు బయలుపరిచాడంటే ఇది ఒక దైవ దర్శనం. నేను మొన్నటి కాలంలో మోకాలు ప్రార్థన చేసి దేవునితో ఒక మాట సంభాషణ చేశాను. దేవా, మరి ఇది వర్షాకాలమా లేకపోతే మరి మీరు పంపించిన మరి ప్రళయమా అన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడండి. ఒక దర్శనం ఎలాంటి దర్శనం అంటే అప్పుడు కాలంలో నోహో కాలంలో ఏం జరిగింది, నోహో కాలంలో ఎలాంటి ప్రళయం దేవుడు పంపించాడు, 40 రాత్రులు 40 పగలు భయంకరమైన ప్రసన్నమైన ప్రళయం అప్పుడు పంపించాడు. కాబట్టి మరి ఆ ప్రళయంలోన మరి చాలామంది మరణం పొందినట్టుగా దేవుడు ఒక దర్శనం చూపించాడండి. ఆ దర్శనం చూపించిన తర్వాత నేను ఆ దర్శనం వినిన తర్వాత అప్పుడు ఈ వీడియో పెట్టడం జరిగింది. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయమని దేవుని ప్రవక్తగా నేను మనవి చేస్తున్నాను. చూడండి, మరి ఇక్కడ ఎందుకు దేవుడు ఈ వీడియో ఎందుకు తెలియపరచాడంటే దేవుడు ఒక దైవ దర్శనం చూపించాడు. ఎందుకంటే చాలా చుట్టుపక్కల చాలా గ్రామాలు భయంకరంగా కొట్టుకెళ్ళిపోతున్నాయి, చాలా గ్రామాలు నీటి మట్టమైపోతున్నాయి. కాబట్టి మరి దేవుడికి నేను సంభాషణ చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన దైవ దర్శనం. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు దేవుడు ఈ ప్రళయం ఎందుకు పంపించాడు, అసలు కారణం ఏమిటి అన్నప్పుడు ఈ భూలోకంలో ఎక్కువ పాపం అయిపోయిందండి, చాలా పాపం అయిపోయింది. ఎందుకంటే చాలామంది దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. ఈ ప్రజలు, ఈ భూలోకంలో ఉన్న ప్రజలు భక్తుడు నా మాట వినటం లేదు. అందుకే ఈ జలప్రలయం నేను పంపించాను. దాన్ని బట్టి ఈ జలప్రలయం ద్వారాగా చాలామంది మారు మనసు పొందుతారు అని దేవుడు ఇచ్చిన ఒక దైవ దర్శనంలో ఒక స్వరం నేను విన్నానండి. కాబట్టి అందుకే ఈ వీడియో పెట్టవలసి వచ్చింది. ఎందుకు మరి దేవుడు ఎందుకు జలప్రలయం ఇప్పుడు పంపించాడు? ఇది వర్షాకాలం కాదండి, జలప్రలయం. నేను కూడా మొన్నటి కాలం అనుకున్నాను ఇది వర్షాకాలం కదా, ఈ వర్షాకాలం కాబట్టి దేవుడి జలప్రలయం వర్షం పంపించాడు అనుకున్నాను. కానీ తెరమని చూస్తే ఇది మహాప్రలయం. అంటే ఎక్కడ పడితే అక్కడ ఈ ఊర్లు భయంకరంగా కొట్టుకుపోతున్నాయి. కాబట్టి దాన్ని బట్టి కూడా నేను ఈ వీడియో పెట్టవలసి వచ్చింది. ఎందుకు దేవుడు పంపించాడు, ఎందుకు ఈ ప్రాబ్లం పంపించాడని చూస్తే, ఒకటోది పాపం ఎక్కువైపోయిందండి, ప్రపంచంలోనే ఎక్కువ పాపం అయిపోయింది. రెండోది లోకంలో న్యాయం లేదు. మూడోది భయంకరమైన విగ్రహారాధన పూజలు. నాలుగోది ఏంటంటే ఎవరికి వాడే గొప్ప అని దేవుడి ప్రేమకి కరువైపోయింది. ఐదోది ఏంటంటే దేవుడి ప్రేమ కరువైపోయింది. కాబట్టి దేవుడు పంపించిన ఈ మహాప్రలయం అండి. అలాంటి కాలంలో నోహోవు దేవుడైన యెహోవా మరి ఆది కాలంలో చూసినట్లయితే నోహోకి దేవుడు ఒక ఓడ తయారు చేయమంటాడు. ఓడ తయారు చేసిన తర్వాత అనేక మంది ప్రజలు కూడా మరి దేవుడు తెలియపరుస్తాడు నోహో తెలియపరిచి అనేక మంది ప్రజల్ని ఓడలో పంపించు, నేను భయంకరమైన మహాప్రలయం పంపిస్తున్నాను, చాలా మంది నేలమట్టం అయిపోతారు అన్నప్పుడు నోహో ఏం చేశాడంటే ఓడ తయారు చేస్తున్నప్పుడు కూడా నోహోకి ఓడ తయారు చేసినప్పుడు దేవుడు బయలుపరిచిన తర్వాత అప్పుడు కూడా ఎంతోమంది ఎగతాళి చేశారు, నోహోకి ఎగతాళి చేసి యాలం చేశారు. కాబట్టి అప్పుడు కూడా భయపడలే నోహోవు. ఎందుకంటే నోహో భయపడలేదని అంటే దేవుడు ఇచ్చిన చిత్తం నెరవేర్చాడు. అక్కడ దేవుడు చెప్పిన ఒక చిత్తం అక్కడ నెరవేర్చాడు. కాబట్టి అప్పుడు ఆ ఓడ కట్టిన తర్వాత అప్పుడు వీళ్ళందరినీ ఆ ఓడలను పంపించు, నేను మహాప్రలయం పంపించబోతున్నాను అన్నప్పుడు ఎవరు కూడా నోహో మాట అంగీకరించలేదు. కాబట్టి మహాప్రలయం వచ్చింది. మరి 40 రాత్రులు 40 పగలు భయంకరమైన వర్షాన్ని కుమరించాడు. వర్షాన్ని కుమరించిన తర్వాత మహాప్రలయంగా పంపించిన తర్వాత ఒక్కరు కూడా మిగలలేదండి, నేలమట్టం అయిపోయారు అందరూ. అంటే భూమి మొత్తం కూడా దేవుడు ఏం చేశాడు, నేలమట్టం చేశాడు. కానీ ప్రపంచంలో ఎందుకు దేవుడు నేలమట్టం చేయట్లేదు, అక్కడక్కడ ఎందుకు మహాప్రలయాలు పంపించాడు, అక్కడక్కడ ఎందుకు దేవుడైన యెహోవా మరి జలప్రలయం పంపించాడని కారణం ఏంటంటే ఈ భూప్రపంచంలో దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారు. కాబట్టి
భూప్రపంచంలో దేవుని బిడ్డలు చాలా మంది ఉన్నారు కాబట్టి అందుకే దేవుడైన యెహోవా తన బిడ్డలను కాపాడుకుంటూ మహాప్రళయాలు పంపించాడు అనమాట. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇంకా మనిషి బ్రతకడం చాలా కష్టం. చెప్తున్నాను, మనిషి బ్రతకడం చాలా కష్టం. ఏ గడికి ఏం ప్రమాదం సంభవిస్తుందో ఆ ప్రమాదం సంభవించి ఆ ప్రమాదం భయంకర ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని కూడా దేవుని ప్రవక్తగా నేను సవాలు విసురుతున్నాను. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఈ వీడియో ఎందుకు దేవుడు బయలుపరిచాడంటే ఇంకా చాలా మందికి మారు మనసు లేదు. అప్పుడు కాలంలో వాడలోనే ఎంతమంది ఉన్నారు? నోహో తన కుటుంబం మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళు రక్షణ పొందుకున్నారు. మరి ఇప్పుడు ఎందుకు ఈ రక్షణ దేనికోసం సాధులిస్తామంటే మందిరానికి వెళ్ళాలి, పశ్చాత్తాపం పడాలి. ఈ మందిరం గుర్తు అనమాట రక్షణకి మందిరం గుర్తు. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. దేవుని మందిరంలో దేవుని మందిరంలో చాలా మంది దేవుని బిడ్డలుగా జీవించాలని దేవుని కోరిక. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే దేవుడు పంపిస్తున్నాడు మహాప్రలయము. ఇప్పుడు చాలా చోట్ల గ్రామాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి. చాలా గ్రామాలు నేల మట్టం చేసి పడేస్తున్నాడు. ఎందుకు పడేస్తున్నాడు అంటే ఇది జలప్రలయము, వర్షాకాలం కాదు. వర్షాకాలం వేరు, జలప్రలయం వేరు అండి. ఎందుకు వేరు అంటే అన్నటి కాలంలో నోహ కాలంలోనే దేవుడు అప్పుడు కాలంలో జలప్రలయం పంపించాడు. చాలా మందిని భూమిని నాలమట్టం చేశాడు. అప్పుడు కొత్త జాతి పుట్టిందనమాట. ఇప్పుడు కొత్త జాతి పుట్టడానికి కాదు, ఇప్పుడు కొత్త జాతి పుట్టడానికి ఏమాత్రం కాదు. కాబట్టి దేవాది దేవుడు అని యెహోవా ఏం చేశాడంటే నేలమట్టం చేయకుండా అక్కడక్కడ జలప్రలయాలు పంపించుకుంటూ నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్త వినండి. నేను చేతులు ఎత్తేసాను. ఎందుకంటే దైవ దర్శనం కనబడిన తర్వాత నేను ఒకటే నన్ను ప్రభా నీ చిత్తము, ఎంతమంది బతికితే బతుకుతారు, ఎంతమంది పోతారు, కానీ నేనేం చేయలేను వాళ్ళకి. నేను అడ్డు కూడా వెళ్ళను ప్రభా, అడ్డు కూడా నేను రాను అని దేవుడి దగ్గర నేను తీర్మానం చేసుకున్నాను. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇంకా చాలా 100 గ్రామాలు కాదు, 150 గ్రామాలు కొట్టుకెళ్ళిపోతాయి. ఇంకా 150 గ్రామాలకి ఆ దేవాది దేవుడిని యెహోవా ఇచ్చేశాడు. కాబట్టి ఇంకా చాలా ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా గ్రామాలు కొట్టుకెళ్ళిపోతాయి, చాలా బ్రిడ్జిలు కూడా కూలిపోతాయి యెహోవా నామంలో నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి, ఇది చాలా సీరియస్గా నేను చెప్తున్నాను. అప్పుడు కాలంలో కూడా దేవుని సన్నిధికి అప్పుడు కాలంలో ఆ వాడే రక్షణ గుర్తయింది. ఆ వాడలోనే ఆ నోహ కుటుంబం మాత్రమే ముందు. కానీ ఇప్పుడు దేవుని మందిరంకే దేవుని రక్షణ అయింది. రక్షణ గుర్తు దేవుని మందిరం. కాబట్టి పశ్చాత్తాపం పడాలని నేను దేవుని పేరున మనం చేస్తున్నాను. ఇంకొకే ఆప్షన్ లేదు. ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు నేను చాలా పూజలు చేస్తున్నాను, నేను బతుకుతాను అనుకోవచ్చు. నో, మీరు బతకడము అసాధ్యం. నేను చెప్పేస్తున్నాను దేవుని ప్రవక్తగా, మీరు బతకడం అసాధ్యం. ఎందుకంటే దేవుడు ఉంచడు. 50 సంవత్సరాలు, ఇంకా 50 సంవత్సరాలు ఏవో ఉంది దేవుని ఉగ్రత, దేవుని రాకడ. కానీ మధ్యలోనే మిమ్మల్ని అందరూ చాలా మందిని తీసేస్తాడు వెనక్కి. కాబట్టి చాలా జాగ్రత్త వినండి. ఎందుకు ఈ వీడియో పెట్టవలసి వచ్చిందంటే దైవ దర్శనం శుక్రవారం 29వ తారీఖు 8వ నెల 2025 సంవత్సరం. అంటే దైవ దర్శనం అంటే అర్థం చేసుకోండి. శుక్రవారంలో ఏ జోన్ కాలంలో దేవుడు నాకు దర్శనం చూపించాడు. నేను అడిగా, దేవా ఏంటి పరిస్థితి? కొంతమంది వర్షాకాలం అంటున్నారు, కొంతమంది ప్రళయాలు అంటున్నారు, ఏమో అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనమే నోహ కాలంలో ఉన్న జల ప్రళయం. కాబట్టి చాలా డేంజర్. ఇప్పుడు డేంజర్లో ఉన్నారు చాలామంది. డేంజర్ అలర్ట్ అంటే చాలా గ్రామాలు డేంజర్లో ఉన్నాయి. అంటే అర్థమేంటి? చాలా గ్రామాలు డేంజర్లో ఉన్నాయంటే ఏ టైంలో ఏ గ్రామం కొట్టుకెళ్ళిపోతో తెలదు, ఏ టైంలో ఏ గ్రామం నేలమట్టం అయిపోతో తెలదు, ఏ గ్రామము ఎప్పుడు నేలమట్టం చేసేస్తాడో తెలదు దేవుడు. ఎందుకంటే చాలా జాగ్రత్త వినండి, పశ్చాత్తాపం పడండి, దేవుడి సన్నిధికి వెళ్ళాలని ప్రయత్నం చేయండి. ఇంకా ఎందుకంటే మీరు బతకడము నేను చెప్పుకోలేను. ఎందుకంటే మీరు బతుకుతారు అని నా దగ్గర కూడా గ్యారెంటీ లేదు. మీరు బతుకుతారని గ్యారెంటీ కూడా లేదు నాకు. ఎందుకు గ్యారెంటీ లేదంటే దేవుడు దైవ దర్శనంలో చూపించాడు కాబట్టి యూట్యూబ్లో ఈ వీడియో పెడుతున్నాను. చాలా జాగ్రత్త వినండి, పశ్చాత్తాపం పడండి. ఎందుకంటే ఆయనకి ఈ భూప్రపంచంలో ప్రజలకి దేవుడికి నేను దేవుని ప్రవక్తగా నేను మధ్యవర్తికున్నాను కాబట్టి ఆయన మీరు వినరు. ఈ భూప్రపంచంలో ప్రజలు వినరు, దేవుడికి వ్యతిరేకంగానే జీవిస్తున్నారు. కాబట్టి ఆయన వదలడు. నేను నలిగిపోతున్నాను తెలుసా? అసలు ఏం చేయాలి? దేవుడు ఏమంటున్నాడు? హెచ్చరికలు పంపించు ప్రపంచానికి, జనులకు చెప్పు,
నేను లేకపోతే నేలమట్టం చేసేస్తానని చెప్పు అంటే ఈ మరి భూలోకంలో ఉన్న ప్రజలకి నేను చెప్పిన నోరలిసిపోతుంది, కానీ ఎవరు నా మాట అంగీకరించట్లేదు. కాబట్టి నేను కూడా చేతులు ఎత్తేసాను. ఇంక నేనేం చేయలేను ప్రభువా, నీవు ఎన్ని గ్రామాలు కొట్టేస్తావో, ఎన్ని గ్రామాలు నేలమట్టం చేస్తావో అది నీ చేతుల్లో ఉందని పెట్టేశా. ఎందుకు పెట్టేశానంటే ఇంక నేను చెప్పి నోరలిసిపోయింది. అప్పుడు కాలంలో ఇర్మియా ప్రవక్త కూడా అప్పుడు కాలంలో చాలా మందికి చెప్పి నోరలిసిపోయింది. అప్పుడు ఒకటన్నాడు ఇర్మియా ప్రవక్త, దేవా నేను చెబుతుంటే ఈ జనులు ఆలకించట్లేదు అన్నప్పుడు దేవత దేవుడని ఏమంటున్నాడు తెలుసా, నీవు అలాగే చెప్పు, వాళ్ళు ఏంటని నాకు తెలుసు, నువ్వు అలాగే చెప్పు, నేను మాత్రము కొన్ని దేశాలనే నేను నేలమట్టం చేస్తాను అన్నాడు అప్పుడు కాలంలో ఇర్మియా ప్రవక్తతో. అలాగే నేను దేవుని ప్రవక్తని కాబట్టి దేవుడు కూడా నాతో అన్నాడు, నేను చెప్పాను చాలాసార్లు, దేవునికి రిక్వెస్ట్ పంపించా, దేవా ఈ మాటలు నా మాటలు వినట్లేదు భూజనులు, నేనేం చేయాలి ప్రభు అంటే, భక్తుడా నీవు చెప్తూనే చెప్పు, నేను మాత్రం ఏ రోజున నా ప్రళయం వస్తుందో అప్పుడు వాళ్ళు నా మాట అంగీకరిస్తారన్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రళయము, ఆయన జల ప్రళయము రానే వచ్చింది. కాబట్టి ఇంక ఎన్ని ఊర్లు ఉంటాయా, ఎన్ని దేశాలు ఉంటాయా తరువాత విషయం. కానీ నేను చెప్పాను కదా 50 కోట్ల మంది చనిపోతారని, అదే ఇప్పుడు జరగబోతుంది. మరొకసారి దేవుని పేరిట వందనాలు పలుకుతున్నాను. దేవుని భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళండి ఖచ్చితంగా. ఇప్పుడు చెప్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే మీ ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయము. నేను చెప్తున్నాను దేవుని ప్రవక్తగా. ఎందుకు ఏ టైంలో ఏం జరిగితే తెలదు. దేవాది దేవుడని యెహోవా ఎప్పుడు ఏది పంపిస్తాడో తెలదు. తెగులు ఉంది, భూకంపాలు ఉన్నాయి, తర్వాత భయంకరమైన జలప్రలయం ఉన్నాయి, ఒక పక్కన యుద్ధాలు ఉన్నాయి, ఏం జరుగుతుందో తెలదు. కానీ మాత్రం 50 సంవత్సరాలు ఏవో ఆయన రాకడ సమయం, కానీ అంతలోనే మధ్యలోనే తీసేస్తాడు చాలా మందిని. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. మరి నేను చెప్పాలని చెప్పాను, కానీ మీ మీద నాకు కోపం లేదు, మీ మీద నాకు పగ లేదు, మీ మీద నాకు కోపం లేదు, పగ లేదు. ఆయన చెప్పమన్నాడు, చెప్తున్నాను అంతే. మీరు వింటారా సత్తారా అది మీ చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని పేరు మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో పేరు ఏం పేరు, నోహు కాలంలో జలప్రలయము పంపించిన దేవుడు ఇప్పుడు కూడా మళ్ళా పంపించాడు మహాప్రలయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వీడియో చాలా మంది పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకా ఆగిపోయింది, తుఫాను ఆగిపోయినాయి, భూకంపాలు ఆగిపోయినాయి అనుకోకండి. ఇంకా ఎక్కువ అవుతాయి, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి, ఎక్కువ జలప్రలయం వచ్చే అవకాశం ఉన్నాయి. చాలా బ్రిడ్జిలు కూలిపోతాయి, తర్వాత చాలా గ్రామాలు కొట్టుకెళ్ళిపోతాయి. చెప్తున్నాను కదా 150 అబౌవ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. గ్రామాలు కొట్టుకే అవకాశాలు, చాలా మంది పిల్లలు గోడ కేకలు, చాలా మంది ప్రజలు గోడ కేకలు వేస్తారు, చాలా మంది నీళ్లు తేలుతూ ఉంటారు, విగ్రహాలు కూడా తేలిపోతాయి. ఇంకా జరిగే సిచ్యువేషన్. కానీ దేవుని బిడ్డలకు మాత్రం ఏం జరగదు. దేవుని బిడ్డలకి ఆయన కాపాడుకుంటే వస్తున్నాడు, తన దూతలను కాపలా పెట్టాడు దేవుని బిడ్డలకి. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. దేవుని బిడ్డలకి ఎటువంటి ప్రమాదము లేదండి. ఎందుకంటే లేకపోతే దేవుని బిడ్డలకు ప్రమాదం ఉంటే ఈ ప్రపంచాన్ని నేలమట్టం చేసేవలసింది. ఎందుకంటే అప్పుడు కాలంలో కూడా దేవుడు నేలమట్టం చేశాడు, నోహు కుటుంబం మాత్రమే రక్షించగలిగాడు దేవుడు. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఆయన హస్తంతో కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన కాపుదల ఉంది దేవుని బిడ్డల మీద. కానీ దేవుని బిడ్డలకి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ మహాజలప్రలయాలు మాత్రం వచ్చి ఉన్నాయి. మహాప్రలయం కూడా దేవుడు పంపించాడు, ఆల్రెడీ పంపించేశాడు. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. నేనేదో గుంతుకు పట్టి అరుస్తున్నాను, లేకపోతే నేనేదో గుంతుకు పట్టి అరుస్తున్నాను, ఈ ప్రవక్తకి ఏం పని పోవట్లేదు చాలా మంది అనుకోవచ్చు. కానీ నోటి వాక్యం నిజమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగానండి. కాబట్టి చాలా జాగ్రత్తగానని దేవుని ప్రవక్తగా మరొకసారి వందనాలు పలుకుతున్నాను. మీ ప్రాణాలు జాగ్రత్త. లాస్ట్ ఫైనల్ ఇంకేం నేనేం చేయలేను, మీ ప్రాణాలు జాగ్రత్త అంటున్నాను. ఏ టైంలో మీ ప్రాణం పోద్దో మీకే తెలియదు. కాబట్టి పశ్చాత్తాపం పడండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. ఎన్నో దేవుళ్ళు మీరు కొలిచారు, ఇప్పటి వరకు చాలా దేవుళ్ళు కొలుచుకుంటూ వచ్చారు. కానీ యేసేని కూడా మనస్ఫూర్తిని నమ్ముకోండి. మీకు బాప్తిసాలు తీసుకోమని చెప్పట్లే, యేసేని మనస్ఫూర్తిని నమ్ముకోండి అంటున్నాను. కాబట్టి అది మీ చేతుల్లో ఉంది, ప్రాణం మీ చేతుల్లోనే ఉంది, దేవుడి చేతుల్లో లేదు. మీరు దేవుని మాట అంగీకరించకపోతే దేవుడు కంపల్సరిగా మీ ప్రాణాలు గాల్లో కొలిచిపోవడం ఖాయం. దేవుని పేరు మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.